హలో అండి. ఇవ్వండి నేను నాటుకోళ్ళు తీసుకొచ్చాను. 2 నెలలు అయిందండి ఇవి. అయితే ఇవి పెట్టలండి ఇవి. పెట్టెలు పుంజులు సపరేట్ చేశానండి. అయితే వీటికి 2 నెలలు బట్టి ఎటువంటి తెగుళ్ళు రాకుండా జాగ్రత్తగా కాపాడుకుంటున్నానండి. ఈ కోళ్ళు గురించి నాకు అసలు అనుభవం లేదండి. కానీ నేను పెంచుతున్నాను. ఊర్లో మా బావమరిదికి కోళ్ళ ఫార్మ్ ఉందండి. కొన్ని విషయాలు తెలుసుకున్నాను. అయితే నేను ఈరోజు మార్నింగ్ పైకొచ్చానండి అంతా క్లీన్ చేద్దామని. పైకొస్తే ఏమైందంటే ఈ కోడి చనిపోయినట్టు పడిపోయి ఉందండి. నా గుండె ఆగిపోయినట్టు అయిపోయిందండి చూడగానే దీన్ని. అయితే నేను దీన్ని సపరేట్ చేసి పెట్టానండి బయట. ఎందుకంటే మరి ఇట్లా జరిగింది, దీనికి ఏదో రోగం వచ్చింది అనుకొని అన్నింటికి వస్తుందని సపరేట్ చేసి పెట్టానండి. అయితే వెంటనే మా బామ్మడికి ఊర్లో కోల్డ్ ఫార్మ్ ఉందండి. దగ్గర ఆయన 5-6 సంవత్సరాల బట్టి నడిపిస్తున్నాడు. అయితే నేను ఆయన అడిగాను, ఇట్లా ఇది పడిపోయి ఉంది, మరి ఏం చేయాలి దీనికి అంటే ఆయన ఏదో మెడిసిన్ చెప్పాడు. కానీ మెడిసిన్ కంటే ముందు న్యాచురల్గా ఏమైనా పెట్టాలని అడిగాను. అయితే దీనికి బెల్లం నీళ్ళు కాకుండా మునగాకు, తర్వాత బొబ్బస్కాయ ఆకు ఏమన్నాడండి. అయితే నేను ఏం చేశానంటే ఇది 2 గంటలు అయిందండి. హాఫ్ అన్ అవర్కి ఒకసారి బెల్లం నీళ్ళు వేద్దాం అనుకుంటే అసలు తాగుతలేదని నోరు తెరిచి నేను నోట్లో పోస్తూనే ఉన్నానండి. 2 అవర్స్ అయిందండి. పడిపోయి ఉన్నది లేచి కూర్చుందండి. అయితే దీనికి బొప్పాయి ఆకును మునగాకు కలిపి పెడతానండి. అదే కాకుండా మధ్య మధ్యలో వెల్లుల్లిపాయ నూరి దంచి దాంట్లో వేయమనండి వాటర్లో. మీరు నేను కలిసి దీన్ని ఎట్లయినా బతికిద్దామండి. చిన్న చిన్న చిట్కాలు మీకు ఇంకా తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అంతే కూడా నాకు తెలిసినవి కూడా నేను దీనికి వేసి దీన్ని ఎలా బతికిద్దాం అనుకుంటున్నాను. అందరం కలిసి బతికిద్దామండి. ఖాళీ దీన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నానండి. పెద్ద ఫామ్ పెట్టినా కానీ మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఈ కోళ్ళకి అనేది చాలా రోగాలు వస్తూ ఉంటాయండి. మనం ఏం రోగాలు రావు అనుకుంటాం కానీ చాలా రోగాలు వస్తూ ఉంటాయి. మనం చాలా జాగ్రత్త కాపాలి. కన్ను నుంచి కాలు దాకా మనం ప్రతిరోజు చెక్ చేస్తూనే ఉండాలండి. అవి ఏం తింటున్నా లేవని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ కోడి గురించి ప్రతిరోజు మీకు అప్డేట్ చేస్తూ ఉంటానండి. వీటి గురించి మీకు ఏమైనా తెలిసినట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి.